ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మన్నా చర్చ్ వైజాగ్ నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మనమందరము కలిసి చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ దేవుని ఆరాధన చేద్దాం. సిద్ధపడదాం, దేవునికి స్తుతియాగం అర్పిద్దాం. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మా దేవా, నీ నామము కీర్తింతుంది. నీకు మాత్రమే మహిమ ప్రభావము సూర్యోదయము మొదలుకుని సూర్యాస్తమయము వరకు ప్రతిదినము దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యెహోవా మా దేవా, నీ నామము కీర్తింతుము. యెహోవా మా దేవా, నీ నామము కీర్తింతుము. నీకు మాత్రమే మహిమ ప్రభావములు, మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. యెహోవా, నీ కృప తరతరములు నుండును, నీ విశ్వాస్యత యుగ యుగములు నుండునయ్యా. చప్పలు కొట్టు. యెహోవా, నీ కృప తరతరములుండును, నీ విశ్వాస్యత యుగ యుగములుండును. యెహోవా, నీ కృప తరతరములుండును, నీ విశ్వాస్యత యుగ యుగములుండును. నీ నామమునకి కృతజ్ఞతలర్పింతుము, నీ నామమునకి కృతజ్ఞతలర్పింతుము. అందరము కలిసి సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. సూర్యోదయము సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. నీవు చేసిన ఆశ్చర్య కార్యము, నీ క్రియలు అద్భుతములయ్యా. నీవు చేసిన ఆశ్చర్య కార్యములు, నీదు క్రియలు అద్భుతములైనవి. నీవు చేసిన ఆశ్చర్య కార్యములు, నీదు క్రియలు అద్భుతములైనవి. నీదు కృపను నిత్యము కొనియాడెదం, నీదు కృపను నిత్యము కొనియాడెదం. రెండు చేతులు పైకెత్తి. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు
స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. చెప్తా. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. యెహోవా మా దేవా నీ నామము కీర్తింతుము. యెహోవా మా దేవా నీ నామము కీర్తింతుము. నీకు మాత్రమే మహిమ ప్రభావములు మాకు కాను. నీ నామమునకే సదా మహిమ కలుగు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. సూర్యోదయము సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. నీ భక్తులంతా నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. చెప్తాం మరొకసారి. నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. గట్టిగా చప్పులు కొడుతూ ఆ భక్తులైన మనము దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ మనల్ని ఎన్నడూ విడవదు. ఆయన కృప మన తరతరము నిలిచిన దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఈ ప్రామిసెస్ని క్లెయిమ్ చేస్తారో ఆ కృప ఆయన మన సొంతం అవుతుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా నీ దయ నాకు కావాలి ప్రభా, నీ కృప నాకు కావాలి, నన్ను కాపాడు ప్రభా అని ఆ ప్రామిస్ని క్లెయిమ్ చేస్తూ పాట పాడదాం. దయానిధివి, దయాళుడవు ప్రభా. దయానిధివి, దయాళుడవు, దీనుల దీవించు దేవుడవు. దయానిధివి, దయాళుడవు, దీనుల దీవించు దేవుడవు. దయా దాక్షిణ్య పూర్ణుడా యేసువా, దయా ప్రాప్తులుగా చేయుమయ్యా. దయా దాక్షిణ్య పూర్ణుడా యేసువా, దయా ప్రాప్తులుగా చేయుమయ్యా. వందనమో ప్రభు, వందనమో, వందనమో ప్రభు, వందనమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దయామయుడా, కరుణాల బాలా, దోషములన్నీయు క్షమించువాడా. దయామయుడా, కరుణాల బాలా, దోషములన్నీయు క్షమించు
పరచువాడా కృపా సత్య సంపూర్ణుడా యేసువా మేలుతో నా హృదయ తృప్తి పరచుమా కృపా సత్య సంపూర్ణుడా యేసువా మేలుతో నా హృదయ తృప్తి పరచుమా వందనమో ప్రభు వందనమో వందనమో ప్రభు వందనమో హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ఆమేన్ Lord, we thank you, Father in heaven. Oh, a Father in heaven, we thank you, Lord. యేసు ప్రభువా మా మంచి కాపరివి యేసు ప్రభువా మా మంచి కాపరి నీవు పాలించే ప్రజలము యేసు ప్రభువా మా మంచి కాపరి నీవు పాలించే ప్రజలము విడువను ఎన్నడు ఎడబాయను నీ విశ్వాస్యత నిత్యముండును విడువను ఎన్నడు ఎడబాయను నీ విశ్వాస్యత నిత్యముండును వందనమో ప్రభు వందనమో వందనమో ప్రభు వందనమో హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 ఆమేన్ యేసు 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 అన్నిటికంటే ఉన్నతమైన నామం అద్భుతాలు చేయు నామం శక్తి గల నామం సముద్రాల్ని పాయలు చేసే నామం just his name above all is his name Yesu 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 Lord, we thank you for helping us to praise you, bring glory to your name, adore your name, Father. You be glorified in every actions, in every step, in every word we speak, Father Jesus.
We pray that this bring glory and honor unto your name. In Jesus' name we pray. Amen. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. God bless you all. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఈ విధంగా పలకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి కదలలేని పరిస్థితి, మీరు చర్చికి రాలేని పరిస్థితి, నేను మీ ఇళ్లకు రాలేని పరిస్థితి, COVID-19 పాండమిక్ బట్టి చాలా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన మంచి అవకాశంగా నేను భావిస్తూ ప్రభువును మహిమపరుస్తున్నాను. ఫ్రైడే మన్నాకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కుటుంబాలుగా దైవ సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన సాక్ష్య కూటాల్లో ప్రభునామాన్ని ఘనపరచవలసిన వారు బయటున్నాం కనుక అందరూ కుటుంబాలుగా వచ్చి దైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి ఈ యొక్క ఆరాధనలో పాలు పొందాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయమందు అద్భుతమైన ఆరాధన మనం చేశాం. ఇంతవరకు కూడా ఆరాధనలో ప్రభు సన్నిధిలో పాలు పొందాం, ప్రభువును ఘనపరిచాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము అనుక్షణము మనందరి జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలు అమోఘమైనటువంటివి. వాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనం వరకు నేను చదువుతున్నాను. John the Gospel chapter 5 verses from 37 through 39. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదో, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. And the Father who sent me has himself borne witness about me. His voice you have never heard, his form you have never seen, and you do not have his word abiding in you, for you do not believe the one who has sent. You search the scriptures because you think that in them you have eternal life, and it is they that bear witness about me. దేవుడు చదవబడిన వాక్య భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన వాడా, నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధిగు తండ్రి, సృష్టికర్తవైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు ఈ ఆరాధన ప్రభువానికి స్తోత్రనైనా ఎంతో ఘనంగా మీరు జరిగించినందుకు వందనాలు. సాక్ష్యం ద్వారా కూడా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలు. మీ దాసురాలి జీవితంలో మీరు వారి కుటుంబంలో వారి బిడ్డల పక్షంగా వారి పక్షంగా ఎన్నో అద్భుతాలు చేసి విశ్వాసంలోనికి మీరు పిలిచారు ప్రభువా. మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీరు వారిని ఆ విధంగా రక్షించుకున్నారని మేము నమ్ముతూ నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఇంకా నీ సన్నిధిలో స్థిరపరచమని వేడుకొనిచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, వారిని వారి కుటుంబాలను నీ సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార చీకటి శక్తులను యేసు నామమున బంధిస్తున్నాం ప్రభువా.
నీ మహిమ ఈ యొక్క భూతలమంతా కూడా వ్యాపింప చేయండి ప్రభువా. చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్ముడా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు కూడా సమృద్ధిగా దయచేయమని మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠ చేసుకుంటూ యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గురించి ఒక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అదేంటంటే, ఏ కాలమందైనా ఏ సమయంలోనైనా సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఏ కాలములో కూడా ఎవ్వరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అనే మాట. ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా ఏ వ్యక్తి అయినా భూమి మీద నివసించిన ఎంత గొప్ప భక్తులైనా ఆ తండ్రి యొక్క స్వరాన్ని వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, ఆ తండ్రి ఎవరి స్వరమైతే మీరు వినలేదో, ఎవరి స్వరూపమైతే మీరు చూడలేదో, ఆ పరలోకపు తండ్రి ఆత్మ గనుక ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట కదండి ఇది. అవును, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 38వ వచనంలో ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. 39వ వచనంలో లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. సో ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, వచనాల్లో ఏ కాలములోనూ తండ్రిని చూడలేదు, తండ్రి స్వరం వినలేదు, కానీ ఆ తండ్రి ప్రభువును గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యమును గూర్చి ప్రభువు మాట్లాడుతూ, మీరు ఆ తండ్రి పంపించిన నన్ను నమ్మలేదు గనుక దేవుని వాక్యము మీలో లేదు. ఎందుకంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఆ లేఖనాలన్నీ కూడా మీరు పరిశోధన చేస్తున్నారు. అందులో నిత్య జీవం ఉందని మీరు తలంచి వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే తండ్రి నన్ను గూర్చి ఇచ్చే సాక్ష్యమే బైబిల్. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా దేవదేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యం అని తలంచి ప్రతి లేఖన భాగములో కూడా ఆయన ఇమిడి ఉన్నాడని ఆయనను గురించి ధ్యానం చేస్తూ తలపోస్తూ ప్రభువుని గణపరుస్తూ ఈ లేఖన భాగాలు ధ్యానించవలసిన వారు అంటున్నాం. యేసు లేని లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథములో లేవు. మొదటి మనుషుడైనటువంటి ఆదాములో కడపటి మనుష్యుడైనటువంటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నాడు. అక్కడ మొదలుకొని ఆ ప్రకటన గ్రంథములో రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ప్రత్యక్షమై సర్వలోకాన్ని కూడా ఆయన రక్షించుకున్న ప్రజలను తో పాటుగా ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేసి యుగ యుగములో కూడా ఆయన సృష్టించిన నూతన ఆకాశము, నూతన భూమి అనే సృష్టిలో ఎల్లప్పుడూ కూడా మనతో నివాసము చేసి ఆ దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యమే లేఖనములు లేక పరిశుద్ధ గ్రంథము. మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రభు స్వయంగా దాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చాలా మంది ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువులో
దైవత్వము అనేది కాకుండా ఒక మనుష్యుడుగా, ఆయన ఒక పారిపోయిన వ్యక్తిగా, లేకపోతే కొంతమంది చెప్తారు ఆయన సిలువేయబడలేదు, పారిపోయి వచ్చాడు, అక్కడ ఇక్కడ అలాగా ఇలాగ జరిగిందని లేనిపోని కథలల్లి చెప్తా ఉన్నారు. యేసు ప్రభును గూర్చే లేఖనాలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ఆ లేఖనాలకు మీలో స్థలం లేదు. అందుచేత మీరు నన్ను అంగీకరించడం లేదు, తండ్రి సాక్ష్యాన్ని అంగీకరించడం లేదు మీరు అని ప్రభువు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులు, కొన్ని వచనాలు త్వరగా మనము చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పెను. Luke's Gospel, chapter 10, verse 22. All things have been handed over to me by my Father, and no one knows who the Son is except the Father, or who the Father is except the Son, and anyone to whom the Son chooses to reveal him. Amen. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, కుమారుడెవడో తండ్రికి మాత్రమే తెలుసు, నీకు నాకు తెలీదు. కుమారుడెవడో తండ్రికి మాత్రమే తెలుసు. ఆ తండ్రి ఎవరో కుమారుడికి మాత్రమే తెలుసు. అయితే ఆయన ఎవరికి బయలుపరుచునో వారు కూడా తెలుసుకోగలరు. ఇది ప్రభు చెప్తున్న మాట. తండ్రి ఎవరో నీకెలా తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారు లేఖనములో తండ్రిని గురించి ఈ లోకములో ఉండగా ఎన్నో విషయాలు చెప్పారు. వాటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం తండ్రి ఎవరో. ఎందుకంటే తండ్రి దగ్గర నుండి వచ్చిన వాడు యేసయ్య. మరి ఇప్పుడు కుమారుడు ఎవరో నీకు నాకు తెలీదు, తండ్రికి తప్ప. ఎందుకంటే ఆ తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయనను మనము తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు, ఇది ఫేమస్ వర్స్. లోకమంతటికి కూడా ప్రాముఖ్యమైన వాగ్దానం, అది ప్రాముఖ్యమైన వచనం. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అపోస్తలుడైన యోహాను ఈ అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో మనం చూచినట్లయితే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. వావ్!
2 Peter chapter 1 verses 17 and 18. For when he received honor and glory from God the Father, and the voice was borne to him by the majestic glory, "This is my beloved Son, with whom I am well pleased." We ourselves heard this very voice born from heaven, for we were with him on the holy mountain. ఆ కొండ మీద మేము ఉండగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము రాగా మేము విని, ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచి, రూపాంతరమును కన్నులారా చూచి మేము ఆనందించాం. దానినే మీకు తెలియచేయుచున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను కొంతమందికి బయలుపరుచుకున్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి ఇచ్చే సాక్ష్యమే బైబిల్. ఈ బైబిల్లో ప్రతి వచనంలో ఆయనను మనం చూడగలుగుతున్నాము. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనము కూడా ఆయన లేకుండా లేదు. ఏ ప్రవక్తలైనా కానీ ఆయనను గూర్చి ప్రవచించారో ఆయన అద్భుతాల సాక్ష్యమే పరిశుద్ధ గ్రంథం, కొత్త నిబంధన. ఆమేన్. పాత నిబంధనలో జరిగిన అద్భుతాలు కానీ, కొత్త నిబంధనలో జరిగిన అద్భుతాలు కానీ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయించిన అద్భుతాలు. అంతేకాదు, ఆ పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రవక్తలను వాడుకొని వారి నోటులో నుండి పంపింపబడిన వాక్కులు దేవుడు మాట్లాడిన స్వరముగా ప్రజలు విన్నారే, ఆ స్వరము యేసుక్రీస్తు ప్రభువారే, ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారే. ఈ అద్భుతమైన సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తండ్రిని మహిమపరుస్తామో యేసుక్రీస్తును మహిమపరుస్తాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోతూ పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు నా గురించి అని ప్రభువు చెప్పారే. ఆయన ఎవరికైతే తన్ను తాను బయలుపరుచుకొని ఆయన ఆత్మ చేత అభిషేకిస్తాడో వారందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని మహిమపరచగలుగుతారు. ఎందుకంటే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆ అభిషేకం ఎవరి మీదైతే నిలిచి ఉంటుందో వారు తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వగలరు, కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వగలరు, పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇవ్వగలరు. ఈ అనుభవం అద్భుతమైనటువంటిది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పేతురు భక్తుడు చెప్పిన మాటలు విన్నాం, యోహాను భక్తుడు చెప్పిన మాటలు విన్నాం, అపోస్తలులు చెప్పిన మాటలు వింటున్నాం, అలాగే అపోస్తలులైన పౌలు గారు చెప్పిన మాటలు వింటున్నాం. ఈ భక్తులందరూ కూడా వారు చెప్పిన మాటలు ఏదో ప్రభువుని ఉన్నతంగా హెచ్చించాలని చెప్పిన మాటలు కాదు, వారు కళ్ళారా చూచి అనుభవించిన మాటలే. వారి జీవితంలో ఆ ప్రభు యొక్క శక్తిని అనుభవించి చెప్పిన మాటలే అని తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అదండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు చెప్పారు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము, ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు మీ బై మై ఫాదర్, and no one knows the Son except the Father, and no one knows the Father except the Son, and everyone to whom the Son chooses to reveal him. దేవుడు
మనలను చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయనను ఎరుగునట్లుగా, తండ్రిని ఎరుగునట్లుగా, కుమారుని ఎరుగునట్లుగా, పరిశుద్ధాత్మను ఎరుగునట్లుగా, ఆయన కార్యములు ఎరుగునట్లుగా, ఆయనతో సదాకాలము జీవించే విధంగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడని తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. 1 యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మన ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 1 John 4:12 No one has never seen God. If we love one another, God abides in us and his love is perfected in us. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణం చేయబడ్డది, సంపూర్ణం చేయబడుతుంది. ఎప్పుడు అనంటే దేవుడు మనలో నివసించినప్పుడు. దేవుడు మనలో నివసించాడు, ఒకరికొకరు ప్రేమించుట ద్వారా ఆ ప్రేమ మనలో సంపూర్ణమవుతుంది. ఆ విధంగా తండ్రిని మనం తెలుసుకోగలుగుతాం, ఆ విధంగా ప్రభువును మనం తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధాత్మ కార్యమును మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని వచనాలు యేసుక్రీస్తు ప్రభువును మహిమపరుస్తూ ఉండగా, యేసు దేవుడు గొప్ప దేవుడని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు తెలియచేస్తుండగా, మనము ఆయన వాక్యాన్ని అంగీకరించి, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని అంగీకరించి దేవుని మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులను ఆధారం చేసుకొని, మనకు సంభవించుచున్న పరిస్థితులను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని సరిచూసుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఈ లోకం యొక్క పరిస్థితులను సరిచూసుకోవాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు ఈ రోజున ఉంటే పోతాయి. మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో విషయాలు, చాలా మంది చెప్తా ఉన్నారు, ఇప్పుడు సంభవించుచున్న విషయం జీవితంలో ఎప్పుడు చూడలేదండి నేనని. కానీ ప్రతి 100 సంవత్సరాలకు ఒక విపత్తు భూమి మీద తరచుగా రావడం అనేటువంటిది చరిత్ర చెప్తున్న సత్యం. ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అరే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మరి ఇలా జరుగుతుంది ఏంటి అని ప్రశ్నించవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుని వాక్యము ఆకాశము భూమి గతించిపోవచ్చు, కానీ ఈ వాక్యం మాత్రం గతింపదు. ఇది స్థిరమైనటువంటిది, ఇది బలమైనటువంటిది, ఇది పరిశుద్ధాత్మ ద్వారా పలుకబడిన వాక్కులు ఇవి. ఇందులో ఏ తప్పు ఎవడు కనుక్కోలేడు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటండి, దేవుని వాక్యం అంటండి, 7 సార్లు మట్టి మూసలో వెండిని కరిగించి పవిత్రపరిచి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7 సార్లు పవిత్రపరిస్తే, అగ్నిలో వెండిని పవిత్రపరిస్తే, శుద్ధి చేస్తే ఎంత ప్యూర్ సిల్వర్ కనపడుతుందో అంత పవిత్రమైంది. ఇందులో ఎవడు తప్పు పట్టుకోలేడు. ఇది అంత పవిత్రమైంది. ఎందుకంటే దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చినిచ్చిన సాక్ష్యము తన భక్తులను ప్రేరేపించి, వారికి దర్శనమిచ్చి, దీర్ఘదర్శులుగా వారిని పిలిచి, వారి ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా వారిలో నుండి ప్రవచింపచేసి యేసుక్రీస్తును లేఖనముల ప్రకారంగా మనకు ఆయన అనుగ్రహించాడు. అందుచేత నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానం చేయాలో తెలుసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథము 34:16 నేను చదువుతున్నాను. ఐజియా chapter 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయుండదు, దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి
వాటిని పోగు చేయను. హల్లెలూయా. సీక్ అండ్ రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద లార్డ్, నాట్ వన్ ఆఫ్ దీస్ షల్ బి మిస్సింగ్, none shall be without her maid, for the mouth of the Lord has commanded, and his spirit has gathered them. పిల్లరా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలకు ఉన్న భయం ఏంటంటే, ఏమైపోతుందో ఈ సమాజం, ఏమైపోతుందో ఈ లోకం, ఎంతకాలమో ఇది పరిస్థితులు అని. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ గ్రంథమును పరిశీలించి తెలుసుకోండి, పరీక్షించి చదవండి. ఇది ఎంత పవిత్రమైందంటే, ఇది చెప్పిన మాట ప్రకారముగా సమస్తము జరుగుతుంది. సమస్తము జరుగుతుంది ప్రియులారా. ఆ వాక్యము లేకుండా ఏది లేదు ఈ లోకంలో. ప్రియులారా, మనము దేవుని సన్నిధిని అనుభవిస్తూ పరిశుద్ధ లేఖనములను పరిశోధించినప్పుడు ఆయన భూమి మీద చేసే 1000 ఏండ్ల పరిపాలనలో ఎంత అమోఘమైన కార్యాలు చేయబోతున్నాడో, ఏ విధంగా ఉండబోతుందో అవన్నీ కూడా ఇక్కడ వ్రాయబడుతున్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితులు తొలగిపోయి దేవుని చిత్తమంతా జరుగుతూ, ఇదిగో ప్రియులారా, సంఘము ఎత్తబడి ప్రభు యొక్క సన్నిధిలో 7 ఏండ్ల పెండ్లి విందులో పాలు పొంది భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పొందుతూ సర్వభూతలమంతా కూడా దేవుని మహిమ కమ్ముకోవడం, దేవుని యొక్క జీవం ప్రత్యక్షం అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్న భూమి, ఈ భూమి మీద ఇప్పుడున్న పరిస్థితిలో శపించబడిన పరిస్థితులు. ఆదాముతో దేవుడు చెప్పాడు, నీ నిమిత్తము నేల శపించబడేది. అప్పటి నుంచి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, అంత శత్రుత్వం, పోరాటం, ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ మారిపోయి ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎంత అనురాగం, అనుబంధం, ప్రేమ, సమృద్ధి, అసలు ఎవరు కష్టపడక్కర్లేదు. భూమి తనంతట తానుగా జీవరాశులను పుట్టించింది. ఈ చెట్లు, ఈ యొక్క పండ్లు, ఇవన్నీ చూస్తుంటే భూమి తనంతట దానిగా ఫలించేది. కానీ ఎప్పుడైతే నేల శపించబడ్డదో, ముళ్ళ తప్పులు, గచ్చబొదలు, అక్కడి నుంచి చెమటూర్చి బ్రతకాలి మనుషుడు. చెమటూర్చి బతుకుతూ ఆ నేలకే చేరిపోవాలి. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కానీ దేవుడు చెప్పాడే, భూమి పుట్టించునుగా కానీ ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ భూమిని ఆశీర్వదిస్తూ ఆయన కలుగునుగాక అని చెప్పిన ఆశీర్వాదం ఉంది చూసారా, అది ఇక ఎవరు కష్టపడక్కర్ లేకుండా భూమి తనంతట తానుగానే దున్నక్కర్ లేకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని పుట్టిస్తుంది. అందుకే అది చాలా ఆనందం తెచ్చేటువంటిది. ఇక్కడ చెమటూర్చి పిల్లరా ఉద్యోగాలు చేసి సంపాదిస్తాను కానీ బతకలేం. కానీ భూమి అప్పుడు తనంతట దానిగా మొలిపించేస్తుంది. మనకు కావలసిన ఆహారాన్ని మొలిపించి చక్కగా ఆరోగ్యవంతంగా సమృద్ధిగా దీవెనలతో సంతోషభరితంగా ఉండే విధంగా అన్ని దేవుడు చేయబోతున్నాడని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుచేత యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకోండి, ఇవన్నీ కూడా దేవుడు చేయబోతున్నాడు. అది యేసు ప్రభువును గూర్చి ఇచ్చిన సాక్ష్యం. ఎందుకంటే ఆయన చేస్తాడు ఈ కార్యాలన్నీ కూడా. 38, 39 వచనాలు యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనములందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. దేవుని వాక్యము యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనం జీవం కలిగి ప్రభు దగ్గరకు వచ్చి ఆ మాటలు అంగీకరించవలసిన వారు వింటున్నాం. 40వ వచనంలో, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. 40th verse, John chapter 5 verse 40. Yet
you refuse to come to me that you may have life. జీవం. యేసయ్య దగ్గరికి వస్తే జీవం అండి. పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో మన చుట్టూ ఎలాంటివి ఉన్నా కానీ మనం దేవుని చేత ఎన్నుకొనబడ్డామో అందుకే ఆయన మనకు రివీల్ అయ్యాడు. మనం ఆయనను చూస్తున్నాం, ఆయన స్వరం వింటున్నాం, ఆయన గురించిన స్పర్శ మనం తాగుతున్నాం. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రభు యొక్క స్పర్శను మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అంతేకాకుండా తండ్రిని మనం తెలుసుకోగలిగాము. ప్రభువును ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ప్రభువును మనం తెలుసుకోగలుగుతున్నాము. పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం మన జీవితంలో చేస్తున్న కార్యాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం. అందుచేత దేవుని దగ్గరికి రావాలి ప్రియులారా. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభు దగ్గరికి. లేఖనాలు పరిశోధించండి. లేఖనంలో ఉన్న నిత్య జీవాన్ని మీరు తెలుసుకోండి. లేఖనాలు తండ్రి యేసు ప్రభువును గురించి ఇచ్చిన సాక్ష్యం. అపోస్తులైన యోహాను గారు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, పేతురు గారు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, అలాగే పౌలు గారు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో, గొప్ప గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వల్ల ఆవరించి ఉన్న ఈ సాక్ష్యమును మనం విని అనుభవించి మనం ప్రభు గురించి ఇచ్చే సాక్ష్యము ఒక రోజున ప్రభు దగ్గర జీతం పుచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రభు దగ్గర నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రభు దగ్గర ఆశీర్వాదాలు, ఆ నిత్య మహిమ స్వతంత్రించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత మిమ్మల్ని ప్రభు సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువును గుర్తుపట్టి ప్రభువును ఆరాధన చేసి ప్రభువును ఘనపరుస్తూ ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించుట్లో విసిగిపోవద్దు. ఎందుకంటే ప్రభువును గురించి ఇచ్చే తండ్రి ఇచ్చే సాక్ష్యమే బైబిల్. ప్రభువా నాతో మాట్లాడు, నేను స్పర్శించాలి, నేను స్పృశించాలి, నేను తెలుసుకోవాలి, నేను అనుభవించాలి. ఆ ప్రకారంగా నీ అభిషేకముతో నింపబడి, ఆత్మతో నింపబడి సాక్ష్యం ఇవ్వాలి. నన్ను ఒక సాక్షిగా వాడుకో ప్రభువా నువ్వు చెప్పగలవా? ప్రార్థన చేయి సోదరుడా, సోదరి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ సమయమందు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే సాక్ష్యం చెప్తున్నారో ప్రభా, ఎంతమంది అయితే తమ జీవితాల్లో ప్రభానికి స్తోత్రనైనా ఈ విషయాలు తలపోసుకుంటూ నన్ను సాక్షిగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది హృదయాలైతే తెరిచి మీ వాక్యాన్ని వారి జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారో వాళ్ళందరినీ సంధించమని ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబం అంతటిని దీవించండి. ఒక్కొక్క ప్రభా కుటుంబం పట్ల, ఒక్కొక్క వ్యక్తి పట్ల మీరు చేస్తున్న కార్యముల కొరకై వందనాలు తండ్రి. ఎన్ని కుటుంబాలను మీరు ఎన్నుకున్నారో, ఏర్పాటు చేసుకున్నారో, ప్రత్యేకించుకున్నారో, ఈ లోకంలో పిలిచారో, ఈ అద్భుతమైన దీవెనలన్నీ కూడా ప్రభానికి స్తోత్రనైనా నీ సన్నిధిలో వారు అనుభవించినట్లుగా, ఆత్మీయతలో ఎదుగునట్లుగా, నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా, మీకు సాక్షులుగా జీవించడం ద్వారా నశించిపోతున్న కోట్ల కోట్ల ఆత్మలను ప్రభువా నీ దగ్గరకు ఆకర్షించే విధంగా ఒక్కొక్కరిని సంధించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప ఆవరింప చేయండి ప్రభువా, నీ దయ ఆవరింప చేయండి ప్రభువా, నీ మహిమ ఆవరింప చేయండి ప్రభువా, నీ ప్రసన్నతతో వారిని తృప్తిపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఏ నిరాశ వారిని తాకకుండా, ఏ యొక్క ప్రభువా తండ్రి ఈ లోక సంబంధమైన పరిస్థితులను బట్టి ఏ విధమైనటువంటి ప్రభువా నిరాశ వారి జీవితాలను తాకకుండా ప్రభువా నీ సమాధానం, ప్రభువానికి స్తోత్రం యేసయ్య, నీ సమాధానం, నీ ముఖకాంతి, నీ మహిమ వారి జీవితంలో ప్రసరింపచేసి ఆశీర్వదించవలసిందని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మన అందరికును, సర్వలోకులున్న సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ